హాయ్ కామ్రేడ్స్, దిస్ ఈజ్ ప్రజా సైన్యం శివశంకర్. వెల్కమ్ టు ప్రజా సైన్యం న్యూస్ అండ్ లా ఛానల్. మిత్రమా, మనం కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973లో కొన్ని ఇంపార్టెంట్ డెఫినేషన్స్ గురించి, వాటి యొక్క డిఫరెన్సెస్ గురించి మనం తెలుసుకుంటున్నాం. అంటే జనరల్గా మనం ఏం తెలుసుకున్నాం, సెక్షన్ 2కి సంబంధించి వాటిలో ఇచ్చినటువంటి డెఫినేషన్స్ ఆల్రెడీ మనం బెయిలబుల్ అఫెన్స్ అంటే ఏంటి, నాన్ బెయిలబుల్ అఫెన్స్ అంటే ఏంటి, అలాగే కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఏంటి, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. మిత్రులారా, అదేవిధంగా కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973లో సెక్షన్ 320 అనేది చాలా ఇంపార్టెంట్. అందులో కాంపౌండబుల్ అఫెన్సెస్ గురించి చెప్పడం జరుగుద్ది. కాంపౌండబుల్ అఫెన్సెస్ అంటే ఏంటి అంటే రాజీ పడదగిన కేసులు, అంటే రాజీ అవ్వచ్చు ఆ కేసులు. అవి ఎలా అవ్వచ్చో మనం చూద్దాం. అదేవిధంగా కాంపౌండబుల్ అఫెన్సెస్, నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్, రాజీ పడదగని కేసులు. అంటే ఇందులో రాజీ పడ్డం అంటే ఏంటి అంటే ఒక నేరం జరిగాక పరివర్తన చెందుతారు. అంటే ఎవరైతే ఎక్యూజ్డ్ ఉంటాడో అతను పరివర్తన చెందొచ్చు. పరివర్తన చెంది, అయ్యో నేను తప్పు చేశానే, నేను నా వల్ల ఎవరైతే పడ్డారో వారితో నేను రాజీ కుదుర్చుకుంటాను అని పరివర్తన చెందొచ్చు. అలాంటి పరివర్తన అనేది ఓన్లీ కాంపౌండబుల్ అఫెన్సెస్లో మాత్రమే సాధ్యం అవుద్ది. నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్లో నేను నేరం చేశాను, రాజీ పడిపోతాను, లేకపోతే ఎవరైతే బాధితులు ఉన్నారో వారితో రాజీ పడిపోయానంటే కుదరదు నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్లో. సో కాంపౌండబుల్ అఫెన్స్ అనేది రాజీ పడదగిన కేసు. నాన్ కాంపౌండబుల్ అఫెన్స్ రాజీ పడదగని కేసు, అంటే రాజీ అవ్వకూడనటువంటి కేసు. అది నాన్ కాంపౌండబుల్ అఫెన్స్. అంటే కాంపౌండబుల్ అఫెన్స్ అంటే రాజీ పడవచ్చు, అయితే దానికి కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. అయితే మిత్రులారా, మీకు ఒక విషయం చెప్పాలా. సహజంగా ఏదైతే ఒక వ్యక్తి నేరానికి పాల్పడతాడో అది చిన్న నేరం అయితే కనుక అటువంటి వాటిలో రాజీ పడడం అనేది ఉత్తమ మార్గం. దాన్నే రాజీమార్గం అని చెప్పి కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే కొన్ని నేరాలు మాత్రమే, అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్, మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ది కాంపౌండబుల్ అండ్ నాన్ కాంపౌండబుల్ అఫెన్స్ అంటే కాంపౌండబుల్ అఫెన్స్ అనేది లెస్ సీరియస్ నేచర్ కలిగినటువంటి అఫెన్స్, లెస్ గ్రేవ్ నేచర్ కలిగినటువంటి అఫెన్స్. నాన్ కాంపౌండబుల్ అఫెన్స్ అనేది సీరియస్ నేచర్ ఎక్కువ ఉంటుంది ఆ నేరానికి, గ్రేవ్ నేచర్ అంటే తీవ్రమైనటువంటి నేరం కూడా అయి ఉంటుంది. సో మరి కాంపౌండబుల్ అఫెన్సెస్లో మన కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973లో సెక్షన్ 320లో చెప్పడం జరిగింది. ఏ నేరాలని కాంపౌండ్ చేసుకోవచ్చు, రాజీ పడవచ్చు, అవి ఎలా పడాలి అని చెప్పారు. అయితే మిత్రులారా, ఇక్కడ మీకు నేను ఒక డెఫినేషన్ చెప్తాను. ఒక కాంపౌండబుల్ అఫెన్సెస్కి సంబంధించి, కాంపౌండబుల్ అఫెన్స్ ఆర్ క్లాసిఫైడ్ అండర్ 320 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. అంటే సెక్షన్ 320లో కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్లో ఈ కాంపౌండబుల్ అఫెన్సెస్ని, రాజీ పడదగిన కేసుల్ని ఏవైతే రాజీ పడవచ్చో అటువంటి కేసుల్ని క్లాసిఫై చేయడం జరిగింది. అదేవిధంగా మిత్రులారా, కాంపౌండబుల్ అఫెన్సెస్ ఆర్ దోస్ అఫెన్స్ విచ్ ఆర్ లెస్ సీరియస్ ఇన్ నేచర్. మనం ఆల్రెడీ ఇప్పుడే చెప్పుకున్నాం, ఈ నేర తీవ్రత అనేది తక్కువగా ఉంటుంది కాంపౌండబుల్ అఫెన్స్లో. ఏదైతే రాజీ పడవచ్చో అటువంటి కేసుల్లో లెస్ సీరియస్ నేచర్ కలిగి ఉంటుంది ఆ అఫెన్స్ అనేది, ఆ నేరం అనేది. ద ఇంటెన్సిటీ ఆఫ్ ది క్రైమ్ ఈజ్ వెరీ లెస్. అటువంటి నేరాల్లో మాత్రమే నేరాలు కాంపౌండ్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఒక మర్డర్ చేసి ఆ మర్డర్కి గురైనటువంటి వ్యక్తి కుటుంబ సభ్యులు నేను ఒప్పించుకున్నాను, మా కేసు రాజీ చేసేయండి అంటే కుదరదు. సీరియస్ నేచర్, గ్రేవ్ నేచర్ ఉన్నటువంటి అఫెన్సెస్ కాంపౌండబుల్ కావు, వాటిని నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్ అంటారు. అదేవిధంగా మిత్రులారా, కాంపౌండబుల్ అఫెన్సెస్ మోస్ట్లీ ఎఫెక్ట్స్ ప్రైవేట్ పర్సన్స్. చూడండి, ఈ సాధారణంగా ఈ ప్రైవేట్ పర్సన్స్ని
కాంపౌండబుల్ అఫెన్సెస్ మోస్ట్లీ ఎఫెక్ట్స్ ప్రైవేట్ పర్సన్స్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. కాంపౌండబుల్ అఫెన్సెస్లో మోస్ట్లీ ప్రైవేట్ పర్సన్స్ ఎఫెక్ట్ అవుతారు. అదేవిధంగా ఈ కేసెస్ అనేవి కూడా సహజంగా లెస్ సీరియస్ నేచర్ కాబట్టి కొన్ని నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ కూడా అవుతాయి కాబట్టి అది పార్టీల చేతిలోనే ఉంటుంది కాబట్టి రాజీ పడడం అనేది ఈజీగా కాంపౌండ్ అవడం అనేది జరుగుతుంది. కాంపౌండబుల్ అఫెన్సెస్ మోస్ట్లీ ఎఫెక్ట్స్ ప్రైవేట్ పర్సన్స్. అదేవిధంగా కాంపౌండబుల్ అఫెన్సెస్ ఆర్ మెయిన్లీ 2 types, నేమ్లీ కాంపౌండబుల్ విత్ ది పర్మిషన్ ఆఫ్ ది కోర్ట్, కాంపౌండబుల్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ ది కోర్ట్. అంటే కాంపౌండబుల్ అఫెన్సెస్లో ఇవి రాజీ పడదగిన కేసులే, రాజీ పడవచ్చు ఈ కేసుల్లో. కానీ కొన్ని కేసుల్లో పార్టీసే అవుట్ సైడ్ ఒక సెటిల్మెంట్ చేసుకుని మేము రాజీ పడిపోయామని చెప్పేసి కోర్టు వారి పర్మిషన్ తీసుకుని రాజీ పడిపోవచ్చు. అదే కాంపౌండబుల్ కేసెస్లో, అదే రాజీ పడదగిన కేసుల్లో రాజీ అవ్వగలిగిన కేసుల్లో కొన్ని కేసెస్కి మాత్రం ఖచ్చితంగా కోర్టు వారి పర్మిషన్ ఇస్తేనే కాంపౌండ్ అవుతాయి. పర్మిషన్ తీసుకునే కాంపౌండ్ అవ్వాలి. అంటే కాంపౌండబుల్ కేసెస్ విత్ కోర్ట్ పర్మిషన్, వితౌట్ కోర్ట్ పర్మిషన్ అని 2 రకాలుగా క్లాసిఫై చేయండి. అయితే రెండు కాంపౌండ్ అవుతాయి, 2 కూడా రాజీ చేసుకోవచ్చు. కానీ వితౌట్ పర్మిషన్ ఆఫ్ ది కోర్ట్ చేసుకునే కాంపౌండబుల్ కేసెస్ ఉన్నాయి ఈ 320 CRPCలో. విత్ ది పర్మిషన్ ఆఫ్ ది కోర్ట్ చేసుకునే కాంపౌండబుల్ కేసెస్ కూడా ఉన్నాయి. అదేవిధంగా మిత్రులారా, కాంపౌండబుల్ అఫెన్సెస్ కెన్ బి కాంప్రమైజ్డ్ బై ది విక్టిమ్ అండ్ ది అఫెండర్ విత్ ఆర్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ ది కోర్ట్. కాంపౌండబుల్ అఫెన్సెస్లో కొన్ని కేసులు అఫెండర్ అండ్ విక్టిమ్ ఇద్దరు కలిపి అవుట్ సైడే చేసేసుకోవచ్చు. అవుట్ సైడే కాంప్రమైజ్ అవ్వచ్చు, కోర్టుకి రావచ్చు. కోర్టుకు వచ్చి మేము రాజీ పడిపోయామంటే కోర్టులో కేసు తీసేస్తారు. అయితే కొన్ని కేసెస్ మాత్రం ఖచ్చితంగా కోర్టు వారి పర్మిషన్ ఉండాలి. అఫెండరు విక్టిమ్ మేము రాజీ పడిపోయామంటే కుదరదు, కోర్టు వారు అనుమతించాకే రాజీ పడాలి అవి. అంటే ఇది కూడా కాంపౌండబుల్ అఫెన్సే, కానీ విత్ ద పర్మిషన్ ఆఫ్ ది కోర్ట్ మాత్రమే కాంపౌండ్ అవుతాయి. కొన్ని వితౌట్ పర్మిషన్ ఆఫ్ ది కోర్ట్ కూడా కాంప్రమైజ్ కావచ్చు. మేము ఇలా రాజీ పడ్డాం, ఒక అగ్రిమెంట్ రాసుకున్నాం, మీరు ఈ కేసుని తీసివేయాల్సిందిగా కోరుతున్నాం అని చెప్పేసి జడ్జి గారిని కోరవచ్చు. కానీ విత్ ది పర్మిషన్ ఆఫ్ ది కోర్టులో ఖచ్చితంగా 320 పిటిషన్ మనం ఫైల్ చేసి ఆ విధంగానే రాజీ పడదగినటువంటి కేసులు అవి. అంటే 2 కాంపౌండే అయినప్పటికీ కూడా సమ్ ఆఫ్ ది సెక్షన్స్ ఓన్లీ బేసింగ్ ఆన్ ది కాంప్రమైజ్ ఆఫ్ ది పార్టీస్. అంటే విక్టిము, అఫెండరు ఆర్ ఇంజూర్డ్ లేదా అఫెండరు ఇలాంటి వాళ్ళు అంటే బయట సెటిల్ చేసుకుని మేము రాజీ పడిపోయామని చెప్పుకోవచ్చు. కానీ సమ్ ఆఫ్ ది అఫెన్సెస్ ఇన్ కాంపౌండబుల్ అఫెన్సెస్ మస్ట్ బి గెట్ పర్మిషన్ ఫ్రమ్ ది హానరబుల్ కోర్టు వారి అనుమతితో మాత్రమే కొన్ని రాజీ పడడం జరుగుతుంది. అదేవిధంగా మిత్రులారా, అండర్ ఏ కాంపౌండబుల్ అఫెన్స్ అపాన్ ఏ కాంప్రమైజ్ ద అఫెండర్ ఈజ్ ఎక్విటెడ్ వితౌట్ ఎనీ ట్రయల్. అసలు ఏ విధమైనటువంటి ట్రయల్ లేకుండానే కాంపౌండబుల్ అఫెన్సెస్లో ఎక్యూజ్డ్ అనేవాడు ఎక్విట్ చేయబడతాడు. ఇంకా అందులో ట్రయల్ జరగదు, ఎందుకంటే అది కాంపౌండబుల్ అఫెన్స్ కాబట్టి వితౌట్ పర్మిషన్ ఆఫ్ ది కోర్ట్ ఆర్ విత్ ది పర్మిషన్ ఆఫ్ ది కోర్ట్ ఈ అఫెన్స్ కనుక కాంపౌండ్ అయితే కోర్టు వారు ఆ కేసుని కొట్టివేస్తారు. ఏ విధంగా? ఎక్విటల్గా డిక్లేర్ చేస్తారు ఎక్యూజ్ని. ఆ విధంగా ఈ యొక్క కాంపౌండబుల్ అఫెన్సెస్ అనేవి కాంపౌండబుల్ అఫెన్సెస్ గురించి మనం చెప్పుకోవచ్చు. మరి నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్ అంటే ఏంటి? అంటే రాజీ పడదగని కేసులు, రాజీ చేసుకోలేము ఇందులో. అంటే బేసిక్ డిఫరెన్స్ ఏంటి దీనికి? ఈ అఫెన్స్ యొక్క ఇంటెన్సిటీ సీరియస్ నేచర్లో ఉంటుంది, గ్రేవ్ నేచర్ ఆఫ్ అఫెన్స్ అయి ఉంటుంది. అటువంటివి రాజీ పడడానికి కుదరదు. పెద్ద నేరాలు చేసి నేను వారికి డబ్బు ఇచ్చేసాను బాధితులకి, కేసు కొట్టేయండి అంటే కోర్టు కొట్టదు. ఆ కోర్టు ట్రయల్ చేస్తే శిక్ష విధించే అవకాశం కూడా ఉంటే శిక్ష కూడా విధిస్తుంది అటువంటి కేసుల్లో. అవి నాన్ కాంపౌండబుల్ కేసెస్. చూడండి, నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్ ఆర్ క్లాసిఫైడ్ అండర్ CRPC. నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్ ఆర్ దోస్
నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్ ఆర్ దోస్ అఫెన్సెస్ విచ్ ఆర్ సీరియస్ ఇన్ నేచర్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం సీరియస్ నేచర్ కలిగినటువంటి అఫెన్సెస్ అని. అలాగే అండర్ ఏ నాన్ కాంపౌండబుల్ అఫెన్స్ ఏ ప్రైవేట్ పార్టీ యాజ్ వెల్ యాజ్ ది సొసైటీ బోత్ ఆర్ ఎఫెక్టెడ్ బై సచ్ అఫెన్సెస్. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కాంపౌండబుల్ అఫెన్సెస్లో ఓన్లీ ప్రైవేట్ పర్సన్స్ ఎఫెక్ట్ అవుతారని చెప్పుకున్నాం. నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్లోకి వచ్చేసరికి సొసైటీకి కూడా నష్టమే. అటువంటి కేసులు రాజీ చేస్తే సొసైటీకి కూడా నష్టమే. సో అది సీరియస్ నేచర్ కాబట్టి కోర్టు అనుమతించదు కాంపౌండ్ చేసుకోవడానికి నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్ అని. ఎందుకంటే ఒక మర్డర్ కేసు అది నాన్ కాంపౌండబుల్ అఫెన్స్లోకి వస్తాయి. మరి నాన్ కాంపౌండబుల్ అఫెన్స్ ఒక మర్డర్ కేసుని కూడా రాజీ చేసేసుకునే అనుమతి కనుక కోర్టులు ఇచ్చి మన చట్టాలు ఇచ్చినట్లయితే కనుక చాలా దౌర్జన్యాలు జరిగిపోతాయి. ఇప్పటికే ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో దౌర్జన్యాలు జరుగుతాయి. అంటే బలవంతుడిదే రాజ్యం అన్నట్టు ఉంది సొసైటీ అంతా. అంటే ఇక్కడ మన దౌర్భాగ్యం ఏంటంటే మొన్న రీసెంట్గా మనకి ఎలక్షన్స్ అవి జరుగుతున్నప్పుడు కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఏం చేస్తాయంటే నేర చరిత్ర కలిగినటువంటి అభ్యర్థుల వివరాలు ప్రకటిస్తూ ఉంటారు. నేర చరిత్ర కలిగినటువంటి అభ్యర్థులు ప్రజాప్రతినిధులు అయిపోతున్నారు. ప్రజాప్రతినిధులు అయిపోయి సమాజాన్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుంటున్నారు. అన్ని వ్యవస్థలని పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని వ్యవస్థలు ఈజీగా లొంగిపోతున్నాయి, కొన్ని వ్యవస్థలు వాటి మనుగడ కోసం పోరాడుతున్నాయి. ఇవి ఏమిటి అన్నది ప్రత్యేకంగా మనం ఒక చర్చా కార్యక్రమంలో చెప్పుకుందాం మిత్రులారా. అదేవిధంగా అఫెన్సెస్ అండర్ ఏ నాన్ కాంపౌండబుల్ అఫెన్స్ నో కాంప్రమైజ్ ఈజ్ అలౌడ్. ఈవెన్ ద కోర్ట్ డస్ నాట్ హ్యాస్ ది అథారిటీ అండ్ పవర్ టు కాంపౌండ్ సచ్. నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్లో ఏ విధమైనటువంటి కాంప్రమైజు ఉండదు. కోర్టుకు కూడా నాన్ కాంపౌండబుల్ అఫెన్స్ని కాంపౌండ్ చేసే అధికారం కోర్టులకు కూడా లేదు. ఏ విధమైన అధికారాలు కోర్టులకే లేవు. అంటే చట్టం అలా చెప్పింది. చట్టం ఎలా చెప్తే గౌరవ న్యాయస్థానాలు ఆ విధంగానే ఫాలో అవుతాయి. సో అదేవిధంగా అండర్ ఏ నాన్ కాంపౌండబుల్ అఫెన్స్ ఫుల్ ట్రయల్ ఈజ్ హెల్డ్ which ends with the acquittal or conviction of the offender based on the evidence given. చూడండి ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్. నాన్ కాంపౌండబుల్ అఫెన్స్లో ఫుల్ ట్రయల్ జరుగుద్ది. ట్రయల్ జరిగాక ఆ ముద్దాయి ఎక్విట్ కావడం కానీ కన్విక్ట్ కావడం కానీ జరుగుద్ది బేసింగ్ ఆన్ ఎవిడెన్స్, అవైలబుల్ ఎవిడెన్స్ ఆన్ ది రికార్డ్. ఆ కేసులో ఏదైతే కోర్టు వారి ముందు ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ని పెట్టిందో ఆ ఎవిడెన్స్లో బలమైన సాక్ష్యాలు ముద్దాయిని కనుక కన్విక్ట్ చేయడానికి కావాల్సినటువంటి మెటీరియల్ ఉంటే, ఎవిడెన్స్ ఉంటే అతనికి కన్విక్షన్ ఇవ్వడం జరుగుద్ది. బలమైన సాక్ష్యాలు లేకపోతే ఎక్విటల్గా అతన్ని విడుదల చేయడం జరుగుతుంది. అంటే నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్లో ఫుల్ ట్రయల్ జరుగుతుంది మిత్రులారా. అదేవిధంగా అసలు కాంపౌండబుల్ అఫెన్సెస్ దోస్ అఫెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, బేసిక్గా చెప్పుకున్నాం. మోస్ట్లీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాంపౌండబుల్ అఫెన్సెస్ అనేవి లెస్ సీరియస్ నేచర్ కలిగినటువంటివి. నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్ అనేది సీరియస్ నేచర్ కలిగినవి. కాంపౌండబుల్ అఫెన్స్లో రాజీ పడవచ్చు. బాధితులు ఎవరైతే ఎక్యూజ్డ్ ఉంటారో ఎక్యూజ్డ్ ఒక కాంప్రమైజ్కి వచ్చి కాంపౌండబుల్ అఫెన్స్లో రాజీ పడవచ్చు. రాజీ పడి ఆ కేసు కోర్టు వారి ద్వారా తీయించేసుకోవచ్చు. అంటే విత్ ది పర్మిషన్ ఆఫ్ ది కోర్ట్ కొన్ని అఫెన్సెస్ ఉన్నాయి, వితౌట్ పర్మిషన్ ఆఫ్ ది కోర్ట్ కొన్ని అఫెన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్లో అసలు రాజీ పడడానికి ఏమాత్రం అవకాశం లేదు. ఈ కేసెస్లో ఫుల్ ట్రయల్ జరుగుతుంది. ఇవి సీరియస్ నేచర్ కలిగినటువంటి నేరాలు. సో ఇక్కడ కాంపౌండబుల్ అఫెన్సెస్లో ప్రైవేట్ పర్సన్స్ మాత్రమే ఎఫెక్ట్ అయితే, నాన్ కాంపౌండబుల్ అఫెన్స్లో ప్రైవేట్ పర్సన్స్ అలాంగ్ విత్ సొసైటీ. ఆ నాన్ కాంపౌండబుల్ అఫెన్స్ కనుక రాజీ అవడానికి అవకాశం ఇస్తే సొసైటీలో ఎన్నో దుష్పరిణామాలు ఏర్పడతాయి. అందుకని చెప్పేసి నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్ని రాజీ చేయడానికి కోర్టుకు కూడా ఏ విధమైన పవర్స్ కానీ అథారిటీ కానీ లేదు మిత్రులారా. దిస్ ఈజ్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండబుల్ అండ్ నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్. ఇది సెక్షన్ 320
కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973లో చూస్తే మనకి కొంత వివరణ అనేది ఏ నేరాలు కాంపౌండబుల్ అవుతున్నాయి, ఆ కాంపౌండబుల్ అఫెన్సెస్లో విత్ ది పర్మిషన్ ఆఫ్ ది కోర్ట్, వితౌట్ ది పర్మిషన్ ఆఫ్ ది కోర్ట్ ఏమిటన్నది ఆ 320 సెక్షన్లో మనం వివరంగా చూసుకోవచ్చు. దిస్ ఈజ్ ప్రజా సైన్యం శివశంకర్. వెల్కమ్ టు ప్రజా సైన్యం న్యూస్ అండ్ లా ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If you have any problem, please contact 9885590959.